సృష్టి ప్రశాంతంగా కొనసాగుతున్న కాలం. కాని ఒక అహంకారి రాక్షసుడు లోకాన్ని కంపింపచేయబోతున్నాడు. ఆ రాక్షసుడి పేరు హిరణ్యాక్షుడు. అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. తన బలంతో అతను దేవతలను సైతం భయపెట్టాడు. అతని లక్ష్యం ఒకటే, భూమిని నాశనం చేయడం. తన అపార బలంతో హిరణ్యాక్షుడు భూమిని సముద్ర గర్భంలోకి లాగేశాడు. లోకాలు చీకటిలో మునిగిపోయాయి. దేవతలు భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. ప్రభూ, భూమిని రక్షించాలి. లోకం మీ సహాయం కోరుతోంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. బ్రహ్మదేవుని నాసిక నుండి ఒక చిన్న వరాహం బయటకు వచ్చింది. ఆ చిన్న వరాహం క్షణాల్లో భారీ దైవరూపంగా మారింది. అతనే వరాహావతారం. భూమిని రక్షించడానికి వరాహస్వామి సముద్రంలోకి దూకాడు. భీకర యుద్ధం ముగిసింది. వరాహస్వామి తన పదునైన కోరలతో హిరణ్యాక్షుడిని అంతమొందించాడు. వరాహస్వామి భూమిని తన కోరలపై ఎత్తి మళ్లీ సృష్టిలో నిలిపాడు. లోకాలు మళ్లీ వెలుగుతో నిండిపోయాయి. ధర్మం కోసం పోరాడితే దైవం ఎప్పుడూ మనతోనే ఉంటుంది.